హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ దేనికి సంబంధించిందంటే భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించింది. ఓకే, రీసెంట్గా అంటే నిన్న మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ గారికి ఆల్మోస్ట్ ఒక 600 మంది లాయర్స్ ఒక లెటర్ రాశారన్నమాట. ఏమని? కొంతమంది కావాలనే భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క పరువును దిగజార్చేలా మాట్లాడుతున్నారు. కొంతమంది కావాలనే మీడియాలో న్యాయ వ్యవస్థ యొక్క ఏదైతే స్టేటస్ ఉంటుందో, విలువను ఏదైతే ఉంటుందో తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు పొలిటీషియన్స్ కేసులు వాదిస్తూ మధ్యాహ్నం పూట నైట్ టైములనేమో మీడియా ముందు వచ్చి ఈ యొక్క కోర్టును నిందిస్తున్నారు. వాళ్ళకి ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తే కోర్టు గురించి మంచిగా, అంటే అప్పుడు గతంలో బాగుండే సుప్రీంకోర్టు అన్నట్టుగా వాళ్ళకి ఫేవరబుల్ జడ్జిమెంట్స్ రానప్పుడు సుప్రీంకోర్టుని నిందిస్తున్నారు. కాబట్టి మీరు దీనిపైన ఒక చర్య తీసుకోండి అని చెప్పేసి మనకి సిజేఐ అయినటువంటి చంద్రచూడ్ గారికి లెటర్ రాయడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో మనకి యాజ్ అన్ ఆస్పిరెంట్గా అసలు మనం ఏం తెలుసుకోవాలి విషయం గురించి? భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇంత పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అంటే ఈ విషయానికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ ఏం తెలుసుకోవాలో నేను మీకు ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వన్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కాంటెక్స్ట్ ఎందుకు ఉందో వీళ్ళు రాసినటువంటి లెటర్లో బెంచ్ ఫిక్సింగ్ అని ఒకటి రాశారు. అసలు ఆ బెంచ్ ఫిక్సింగ్ అంటే ఏంది, అలానే అసలు బెంచ్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, అలానే మనకి ఏదైనా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఆ జడ్జిమెంట్స్ని రివ్యూ చేసేటప్పుడు బెంచ్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, అలానే ఇలా సుప్రీంకోర్టుకి అగెనిస్ట్గా ఎవరైనా ఇన్ కేస్ ఏదైనా కమెంట్ చేసినట్టయితే కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంది, అలానే మనకి ఇండియన్ జ్యుడిషియరీ ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ ఏంటి, అలానే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో ఎలాంటి రిఫార్మ్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 600 లాయర్స్ ఓకే సిజేఐకి కంప్లైంట్ చేశారు. ఏమని? కొంతమంది ఈ యొక్క స్వార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంట, ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ జ్యుడిషియరీ మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ న్యాయ వ్యవస్థని ఈ యొక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ యొక్క ఎలాంటి లాజిక్ లేకుండా న్యాయ వ్యవస్థలపైన నిందలు మోపుతున్నారు. కాబట్టి సో వాళ్ళపైన మీరు ఏమైనా చర్యలు తీసుకోండి, ఈ విషయం మీరేమైనా రెస్పాండ్ కాండి. వాళ్ళ లాయర్లను డిఫెండ్ చేస్తున్నారు అండ్ మీడియా హౌజులలో జడ్జిలను తిరుగుతున్నారు. ఇది యాక్చువల్గా కమెంటింగ్ అనమాట. ఓకే, కమెంటింగ్. సో ఈ కాన్సెప్ట్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఎందుకు చూద్దాం ఒకసారి. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఎవరు రాశారు? ఈ యొక్క లాయర్స్ లెటర్ రాశారు. ఎవరికి లెటర్ రాశారు? సిజేఐ. ఓకే, ఏమని రాశారు? చాలామంది ఏం ఆరోపిస్తున్నారంట, ఈ యొక్క రీజన్ లేకుండా బెంచ్ ఫిక్సింగ్ అని ఆరోపిస్తున్నారు అంటున్నారు. ఓకే, ఈ యొక్క బెంచ్ ఫిక్సింగ్ మరి ఇలాంటి ఆరోపిస్తున్నారు కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అంటున్నారు. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాంటివి చర్యలు ఏవైనా మీరు తీసుకోండి అంటున్నారు. అండ్ ఓవరాల్గా అసలు మన ఇండియన్ జ్యుడిషియరీ ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇండియన్ జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్నటువంటి ఓకే ఇష్యూస్ ఏంటి, అండ్ మనం తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్ ఏంటి, ఇవి మనం ఓవరాల్గా డిస్కస్ చేయాలి ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ లాయర్స్ సిజేఐకి రాశారు కాబట్టి ఏమని రాశారు? కొంతమంది ఈ యొక్క ఇండియన్ జ్యుడిషియరీని ఏం చేస్తున్నారంట, ఇండియన్ జ్యుడిషియరీ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ తగ్గించే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు అని లెటర్ రాశారు. ఆ లెటర్లో ఇంకేం రాశారు? కొంతమంది న్యాయ వ్యవస్థ పైన బెంచ్ ఫిక్సింగ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు అంటున్నారు. అసలు బెంచ్ ఫిక్సింగ్ అంటే ఏంది? బెంచ్ ఫిక్సింగ్ అంటే ఏంటంటే మనకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసుని మనకు కావాల్సినటువంటి బెంచ్ ముందుకు వెళ్ళేలా చేసుకోవడాన్ని మనం బెంచ్ ఫిక్సింగ్ అంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల మనకి ఒక ఫేవరబుల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకు ఈ యొక్క మనకు కావాల్సినటువంటి జడ్జిమెంట్ కోసం, ఓకే, మనకు కావాల్సినటువంటి బెంచ్కి మన కేసును వెళ్ళేటట్టు చేసుకుంటే దాన్ని మనం బెంచ్ ఫిక్సింగ్ అంటారు. ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన ఆరోపణ చేస్తున్నారని చెప్పేసి అలిగేషన్స్. అప్పట్లో మనకి రంజన్ గొగోయ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణ వచ్చింది. చెప్పాలంటే అసలు మీకు బెంచ్, ఓకే, బెంచ్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం బెంచ్ అంటాం. ఓకే, మరి చెప్పండి స్టూడెంట్స్, ఆర్టికల్ 124 ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ఒరిజినల్గా సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిని రిఫర్ చేసింది? ఆర్టికల్ 124 ప్రకారము యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 124 కాన్స్టిట్యూషన్ ఉన్న ఆర్టికల్ 124 ప్రకారం
కాన్స్టిట్యూషన్ ఒరిజినల్గా సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలని చెప్పింది చెప్పండి. ఇప్పుడు కోర్స్ ఇప్పుడు మనకు 34 ఉన్నారు అనుకోండి. బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. సో మరి ఈ యొక్క బెంచ్లో మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బెంచ్ ఏదైనా సరే సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే ఏదైనా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ డీల్ చేస్తుంది అనుకోండి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ డీల్ చేస్తుంది అనుకోండి, లేదా సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ ఏదైనా అడ్వైజ్ అడిగాడు అనుకోండి, ప్రెసిడెంట్ అడ్వైస్ ఆ కేసుని డీల్ చేసినా కూడా అప్పుడు బెంచ్ స్ట్రెంత్ మినిమం ఎంత ఉండాలి? బెంచ్ స్ట్రెంత్ మినిమం 5 ఉండాలన్నమాట. బెంచ్ స్ట్రెంత్ మినిమం ఎంతమంది జడ్జిలు ఉండాలి బెంచ్లో? మినిమం బెంచ్ స్ట్రెంత్ 5 ఉండాలి. ఇది రూల్. ఓకే, దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోలక్నాథ్ కేసు తీసుకోండి. గోలక్నాథ్ కేస్ 1967. ఓకే, 1967 ఈ గోలక్నాథ్ కేసు జడ్జిమెంట్ ఉన్నప్పుడు సీజేఐ మనకు తెలుగు పర్సనే. ఆ సీజేఐ ఎవరో ట్రై చేయండి కామెంట్ చేయడానికి. సో మరి గోలక్నాథ్ కేసు ఎంతమంది జడ్జిలు ఇచ్చారు జడ్జిమెంట్? దీన్ని 11 జడ్జెస్. తర్వాత ఇదే జడ్జిని పరిశీలించారు, ఇదే జడ్జిమెంట్ని పరిశీలించారు. ఎందులో మనకి కేశవానంద భారతి కేసు. ఓకే, కేశవానంద భారతి కేసు ఇదే జడ్జిమెంట్ని మళ్ళీ సమీక్షించారు. ఎందులో? కేశవానంద భారతి కేసు 1973. మరి ఎప్పుడైతే కనుక ఇంతకుముందు 11 జడ్జెస్ ఉన్నారో, ఇప్పుడు మనకి ఎంతమంది జడ్జెస్ అయ్యారు అంటే, ఎంతమంది జడ్జిలు దీన్ని సమీక్షించారు? 13. అంటే ఒక కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ని మళ్ళీ సమీక్షించాలంటే కనుక హయ్యర్ బెంచ్ స్ట్రెంత్, అంతకన్నా ఎక్కువ ఉన్న బెంచ్ మాత్రమే సమీక్షించగలదు. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. సరే, మీరు వీళ్ళు చెప్తున్నట్టుగా ఎవరైనా సరే న్యాయ వ్యవస్థకు అగెనిస్ట్గా న్యాయ వ్యవస్థ పైన కావాలని కమెంట్ చేస్తూ న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను దిగజార్చాలని కమెంట్స్ చేస్తే దాన్ని మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీరు ఆర్టికల్ 19(2)లో చదివి ఉంటారు. ఎవరికైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కాకపోతే అది ఎప్పటివరకు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానంత మట్టుకి, కోర్టు అగెనిస్ట్గా మాట్లాడినంత మట్టుకు అని చెప్పేసి మనం చదువుకున్నాం. అలానే మనకి ఆర్టికల్ 129లో కూడా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఉంటుంది. దాంతోపాటు ఆర్టికల్ 142 క్లాస్ 2లో కూడా మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి ఉంటుంది. ఓకే, ఇది మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి అంశం. అలానే మనకి ఫైనల్గా ఇప్పుడు మరి ఇండియన్ జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, అందులో ఉన్న తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్ ఏంటి అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇది. మనకు ఓవరాల్గా లాయర్స్ రాసినటువంటి లెటర్, బెంచ్ ఫిక్సింగ్, అలానే బెంచ్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్ ఆ జడ్జిమెంట్ని రివ్యూ చేయాలంటే ఆ బెంచ్ స్ట్రెంత్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంది, అలానే ఇండియన్ జ్యుడిషియరీ ఉన్నటువంటి ఇష్యూస్ అండ్ రిఫార్మ్స్ ఏందో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ బెంచ్ ఫిక్సింగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కాన్స్టిట్యూషనల్ బెంచ్ స్ట్రెంత్, అలానే ఈ యొక్క బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిందని రివ్యూ ఎలా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. ఎవరైనా సరే కోర్టు యొక్క అంటే స్టేటస్ని లేదా కోర్టు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని ఉద్దేశపూర్వకంగా ఫాలో అవ్వకపోతే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కోర్టుకి ఒక ప్రొటెక్షన్ మెకానిజం అనమాట. కోర్టు యొక్క డిగ్నిటీని కాపాడేటటువంటిది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టును మనకి ఆర్టికల్ 19 క్లాస్ 2లో, ఆర్టికల్ 129లో, ఆర్టికల్ 215 హైకోర్టు యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. ఓకే, హైకోర్టు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాయి అన్నమాట. అలానే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పైన పార్లమెంట్ లా కూడా చేసింది. ఆ చట్టం ఏంటంటే మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971. దీని ప్రకారం యొక్క కోర్ట్స్ 2 రకాలైనటువంటి కంటెంప్ట్స్ ఉంటాయి మనకి. ఒకటేమో సివిల్ కంటెంప్ట్, ఇంకోటేమో క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించకపోయినా, కోర్టు సమన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఫాలో అవ్వకపోయినా దాన్ని మనం సివిల్ కంటెంప్ట్ అంటారు. సివిల్ కంటెంప్ట్. క్రిమినల్ కంటెంప్ట్ అంటే కోర్టు యొక్క స్టేటస్ని కావాలని దెబ్బతీయడం, అలానే కావాలని అలిగేషన్ చేయడం న్యాయ వ్యవస్థ పైన, అలానే జ్యుడిషియల్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనకి క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులోకి వస్తాయి అన్నమాట. సో ఏదైనా సరే, సివిల్ అయినా సరే, క్రిమినల్ కోర్ట్ అయినా సరే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినా సరే, మన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఒక 6 months వరకు పనిష్మెంట్ పడవచ్చు, లేదా 2000 వరకు ఫైన్ పడవచ్చు, లేదా రెండైనా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి అండ్ దాని యొక్క పనిష్మెంట్ గురించి. నెక్స్ట్, ఇండియన్ జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అండ్ ఇండియన్ జ్యుడిషియరీ మనకి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలో చూద్దాం. నెంబర్ 1, జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ జడ్జెస్. జడ్జిలు తక్కువ ఉండడం. ఆ తక్కువ ఉన్నటువంటి జడ్జిలు కూడా
ఎప్పుడైనా సరే కొలీజియం కొంతమంది జడ్జీలను అపాయింట్ చేసి ఆ అపాయింట్మెంట్ని గవర్నమెంట్కి పంపించినప్పుడు గవర్నమెంట్ ఇంకా డిలే చేస్తుంది. ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జికి అండ్ గతంలో ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజుకి మధ్యలో కొన్ని రకాలైనటువంటి యొక్క డైలాగ్ అంటే క్రిటికల్ డైలాగ్ అనేది కూడా మనం చూసినాం అనమాట. అంటే షార్టేజ్ ఆఫ్ జడ్జిలు తక్కువ ఉండడం వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజ్. ఆల్మోస్ట్ ఆల్ మనకి లోవర్ జ్యుడిషియరీలో 35% ఆఫ్ ద జడ్జెస్ ఇంకా వేకెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ విషయంలో ఈ యొక్క కొలీజియం సిస్టంలో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఈ యొక్క నెపోటిజం పెరిగిపోయి ఈ యొక్క అంటే జస్టిస్ జరగట్లేదు, తమకు నచ్చిన వాళ్ళని జడ్జిలుగా అపాయింట్ చేసుకుంటున్నారు అన్నటువంటి ఒక ఇష్యూ కూడా మనకి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఫేస్ చేస్తుంది. దాంతోపాటు కేసులు పెండింగ్ ఉండడం దాంతోపాటు వేకెన్సీ ఆఫ్ ద జడ్జెస్, ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే కనుక జ్యుడిషియల్ సిస్టంలో వేకెన్సీస్ ఉంటాయో ఆబ్వియస్గా అప్పుడు ఏమవుతుంది, పెండింగ్ ఆఫ్ ద కేసెస్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్ జ్యుడిషియరీలో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు మొత్తం ఎంటైర్ జీడిపిలో మనం ఓన్లీ 0.09% మాత్రమే మనం జ్యుడిషియరీ పైన స్పెండ్ చేస్తున్నాం. అంతే తక్కువ స్పెండ్ చేయడం కూడా మనకి ఒక పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కూడా పెండింగ్ ఉంటుంది. అంటే సరైనటువంటి ఆఫీస్ ఫెసిలిటీ లేకపోవడం, సరైనటువంటి క్లరికల్ స్టాఫ్ లేకపోవడం, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం వల్ల. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక స్టాఫ్ మేనేజ్మెంట్ స్టాఫ్ సరిగా లేకపోవడం. అండ్ జెండర్ డైవర్సిటీ, ఇది కూడా ఒక ఇష్యూ. అంటే ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలలో ఇప్పటివరకు ఓన్లీ అంటే సుప్రీంకోర్టు 1950లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఓన్లీ 8 మంది మాత్రమే ఉమెన్ జడ్జెస్ అయ్యారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని. ఇప్పటివరకు ఒక్క ఉమెన్ కూడా సీజేఐగా అవ్వలేదు. ఒక్క ఉమెన్ కూడా సీజేఐగా అవ్వలేదు. మరి నెక్స్ట్ ఉమెన్గా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది సీజేఐగా? మీరే ఆన్సర్ చెప్పండి. దాంతోపాటు పెరిగిపోతున్నటువంటి అండర్ ట్రయల్స్ అంటే విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు అని చెప్పేసి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB 2020 వాళ్ళ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో 4.8 లక్షల మంది ఈ యొక్క విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు. అంటే వీళ్ళు తప్పు చేశారని వీళ్ళకి శిక్ష పడలేదు, వీళ్ళకి ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. అండ్ వాళ్ళకి బెయిల్ రాకపోవడం వల్ల జైల్లోనే ఉన్నారు. నెక్స్ట్ ప్రొసీజరల్ ఇష్యూస్, అంటే చాలా సందర్భాలలో ఈ యొక్క కోర్టు సమన్స్ ఉండడం, దాంతోపాటు కోర్టు వాయిదాలు పడడం, ఇట్లాంటి ప్రొసీజర్లో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా. అండ్ అవుట్డేటెడ్ లాస్, అఫ్కోర్స్ ఇప్పుడు మనం న్యూ క్రిమినల్ లాస్ తీసుకొచ్చాం అనుకోండి, కొన్ని పాత చట్టాల వల్ల కూడా ఈ డిలే జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎక్స్ట్రా జ్యుడిషియల్ వర్క్, అంటే వీళ్ళు కొంతమంది జడ్జిల్ని మనకి ఫ్రీ అంటే లీగల్ సర్వీసెస్ ఉంటాయి కదా, నేషనల్ లీగల్ సర్వీసెస్ నాల్సా అని, స్టేట్ లీగల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇట్లాంటి లీగల్ సర్వీసెస్లో కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమైంది, వీళ్ళు జ్యుడిషియరీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎక్స్ట్రా వర్క్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పినటువంటి ఇష్యూస్. సేమ్ గ్రూప్ 1లో లేదా సివిల్ సర్వీసెస్ UPSC పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇది మీరు రెడీమేడ్గా ఆన్సర్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ఇండియన్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి ఎలాంటి రిఫార్మ్ తీసుకురావచ్చు, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం మనం ఇప్పటివరకు. రిఫార్మ్స్, ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, అంటే కేసులు ప్రతి ఒక్కటి కోర్టుకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా కేసులు సాల్వ్ అయ్యే విధంగా, లైక్ గ్రామ్ న్యాయాలయాస్ అని కానీ, లేదా మనకి ఆర్బిట్రేషన్ అని, మీడియేషన్ అని, ఇట్లాంటి ప్రత్యామ్నాయాల వ్యవస్థలు, ఆల్టర్నేటివ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఈ సేవా కేంద్రాస్, ఇవి ఏంటంటే మనకి కేసులు ఆన్లైన్లోనే ఫైల్ చేసేటట్టుగా, లాయర్స్ కానీ లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీళ్ళు ఆన్లైన్లోనే కేసులను ఫైల్ చేసేటట్టుగా. నెక్స్ట్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ NJDG, ఇదేం చేస్తుంది, మనకి లాయర్స్ కానీ అండ్ కేసులు ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు కానీ వాళ్ళకి కేస్ స్టేటస్ ఎలా ఉందో అది తెలుసుకునే విధంగా ఈ యొక్క డేటా గ్రిడ్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్, లా కమిషన్ ఏం చెప్పింది, మన కొలీజియం సిస్టంలో చేంజెస్ తీసుకురావాలి, కొలీజియంలో ఓన్లీ జడ్జెస్ మాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా ఎగ్జిక్యూటివ్ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అఫ్కోర్స్ ఆ సందర్భంలోనే మనం NJSCని తీసుకొచ్చాం. కాకపోతే NJSC మనకు అది అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార విభజనకి అగనెస్ట్గా ఉందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చినటువంటి 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని కూడా స్టక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ రెడ్యూసింగ్ ద పెండెన్సీ, ఈ యొక్క పెండింగ్ కేసులను అంటే తక్కువ చేయాలంటే మనకు కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పంపించి, సుప్రీంకోర్టుకి బెంచ్లు అంటే ఇండియాలో డిఫరెంట్ లొకేషన్లో బెంచ్లు ఏర్పాటు చేసి కేసును తొందరగా డీల్ చేసే విధంగా చేయొచ్చు. ఇవన్నీ మనం జ్యుడిషియరీలో తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్. దాంతోపాటు హైకోర్టు జడ్జిల యొక్క రిటైర్మెంట్ ఏజ్ పెంచడం కానీ, అండ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ని అలాంటి దాన్ని క్రియేట్ చేయడం కానీ. చెప్పండి స్టూడెంట్స్, ఇట్లాంటి ఒక ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం క్రియేట్ చేయొచ్చు, ఆన్సర్ చేయండి. దాంతోపాటు జ్యుడిషియల్ మేనేజ్మెంట్ కేడర్, అంటే ఇది ఒక కేడర్ క్రియేట్ చేసి
మనకి జ్యుడిషియరీలో అవసరం ఉన్నటువంటి క్లర్కులు కానీ స్టాఫ్ను కానీ వాళ్ళని రిక్రూట్ చేయడం అనమాట. ఇలాంటివి తీసుకొచ్చి మనం జ్యుడిషియరీలో రిఫార్మ్స్ తీసుకొని రావచ్చు. ఓకే, సరే, మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసినటువంటి ఎంసీక్యూ ఏందో చూద్దాం. విచ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ సమయంలో కూడా సస్పెండ్ కానటువంటి ఫండమెంటల్ రైట్ ఏంది? రైట్ టు రిలీజియన్. రైట్ టు ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. సో డి స్టూడెంట్స్, డి ఇది మనకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇది మనకి సస్పెండ్ అవ్వదు ఎమర్జెన్సీ సమయంలో కూడా. సరే, మరి ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనం. టుడేస్ ఎంసీక్యూ క్వశ్చన్, ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కెనాట్ యాక్ట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ ఈవెన్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. రిటైర్డ్ అయినటువంటి సుప్రీం కోర్ట్ జడ్జ్ మళ్ళీ సుప్రీం కోర్ట్ జడ్జిగా పనిచేయడానికి వీల్లేదు అంటున్నారు. A High Court judge may be appointed as ad hoc judge of the Supreme Court for a temporary period. High Court judge Supreme Court తాత్కాలిక జడ్జిగా అపాయింట్ చేయొచ్చు టెంపరీగా అంటున్నారు. ఈ రెండిట్లలో ఏది రైటో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్. అనలైజ్ ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ షేపింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడంలో జ్యుడిషియరీ యొక్క పాత్ర ఏంది అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. జ్యుడిషియరీ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది మన ఇండియాలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ పర్ఫామ్ చేయడంలో? ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం ఈ యొక్క వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనకి ఒక 600 లాయర్స్ లెటర్ రాయడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యొక్క వాళ్ళు ఏం ఆరోపిస్తూ రాశారు, బెంచ్ ఫిక్సింగ్ అంటే ఏంది, బెంచ్ అంటే ఏంది, దాంతోపాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అండ్ జ్యుడిషియరీ ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ అండ్ జ్యుడిషియరీలో ఎలాంటి రిఫార్మ్ తీసుకురావాలి అన్న టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.